తెలంగాణ రాజకీయాల్లో విషాద చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన గత 5 రోజులుగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి పలువురు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుడికి తుది వీడ్కోలు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న జన్మించారు. 2001లో బీఆర్ఎస్లో చేరి అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2018 వరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించిన ఆయన 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. భారీ బహిరంగ సభల నిర్వహణలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన మరణంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిని కోల్పోయినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి రాజకీయ నాయకుడి ప్రయాణం ఒక పదవితో ప్రారంభం కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలనే తపన, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం, ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలనే కృషితో ఆ ప్రయాణం రూపుదిద్దుకుంటుంది. నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అలాంటి ప్రజా ప్రస్థానమే. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అనేక మంది నాయకులు తమ ముద్ర వేశారు. ఆ వరుసలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని గ్రామీణ సమస్యలను రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా నిలబెట్టిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎదుగుదల ఒక్కసారిగా జరిగినది కాదు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకం కావటం, పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయటం, స్థానిక సమస్యలపై స్పందించడం ద్వారా క్రమంగా రాజకీయంగా ఎదిగారు. ప్రజల మధ్య తిరుగుతూ వారి అవసరాలను అర్థం చేసుకోవటం ఆయన నాయకత్వానికి పునాదిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన కాలంలో ఉద్యమ భావజాలానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాల్లో ఆయన పాత్రకు గుర్తింపు లభించింది. కాదు, ప్రజల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాల్లో భాగస్వామి కావటం, సమస్యలు విని అధికారుల దృష్టికి తీసుకెళ్లటం, కార్యకర్తలతో నిరంతర సంబంధం కొనసాగించడం వంటి లక్షణాలు ఆయన రాజకీయ జీవితంలో ప్రధానంగా కనిపించాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజం అయినప్పటికీ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకత. నర్సంపేటలో జరిగిన ఎన్నికలు ఆయనకు విజయాలను మాత్రమే కాదు, పరాజయాల ద్వారా మరింత ప్రజల మధ్యకు వెళ్లే అవకాశాన్ని కూడా ఇచ్చాయి. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటర్మీడియట్లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUIలో పనిచేశారు. అనంతరం గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే ఆయన పార్టీలో చేరారు. అదే సంవత్సరంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో నల్లబెల్లిలో టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. వాటర్ షెడ్ నిధులతో భూగర్భ జలాల పెంపుతో పాటు మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేశారు.